హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ సస్రేకాల్. నా పేరు యాజిద్ పాషా. వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ. ఈ రోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ టీం అయితే ఉన్నారు. పాపే ప్రాణం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆ మూవీ టీం మనతో ఉన్నారు ఈ రోజు మన స్టూడియోలో. వారిని అడిగి ఆ సినిమా విశేషాల గురించి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందు ఇంట్రడక్షన్ చేసుకుందాం. మీరు సార్ మీ పేరు ఏంటండి? చరణ్ దాస్. ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి? ఫాదర్ క్యారెక్టర్. మీరు? నా పేరు ఎస్ఎస్ చిన్న. పాపే ప్రాణం మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఎడిటర్ కూడా నేనే చేస్తున్నాను. మీరు? నా పేరు సంయుక్త. నేను ఈ మూవీలో పాప క్యారెక్టర్ చేస్తాను. మీరండి? నా పేరు శోభ అండి. నేను ఈ సినిమాలో మంత్రగత్తె క్యారెక్టర్ చేస్తున్నాను. పాపే ప్రాణం మూవీ ఏ జోనర్ లో ఈ సినిమా వస్తుంది? హర్రర్ కామెడీ అండి. హర్రర్ కామెడీ. మరి హర్రర్ కామెడీ జోనర్ ని ఎంచుకోవడానికి ఏమైనా కారణాలు ఏమన్నా? హర్రర్ కామెడీ ఎంచుకోవడానికి కారణాలు అంటే కొన్ని జరిగిన సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని సినిమా చేసినాం అనమాట. ఈ మూవీలో ఏమేమి ఎలిమెంట్స్ మనం చూడబోతున్నాం? వచ్చేసి హర్రర్ కామెడీ, మెసేజ్ ఓరియంటెడ్, అలాగే మనకు ఇప్పుడు దొంగ బాబాలు, మూఢనమ్మకాల గురించి కూడా తీస్తున్నాం. ఇలాంటి సినిమాలు చేయడానికి మిమ్మల్ని రియల్ లైఫ్ లో ఏమైనా ఇన్స్పైర్ చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా మరి? ఉన్నాయండి. దాన్ని బేస్ చేసుకునే కదా ఇది చేసింది నేను. అంటే రియల్ లైఫ్ లో ఆల్రెడీ ఉన్నాయని చెప్పన్నారు. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు చూసారు? అంటే ఇంకా చిన్న చిన్న మిస్టేక్ల వల్ల ఒక కుటుంబమే సఫర్ అవుతుంది. చూసిన నా కళ్ళ ముందర జరిగినాయి కాబట్టి ఇదే ఎందుకు తీసుకురావద్దు, దీని వల్ల పబ్లిక్ తెలియజేయాలి చిన్న చిన్నవి కూడా అన్న విషయంతో నేను చేసిన. ఫేక్ బాబాల నేపథ్యంలో సినిమా రూపొందించడం అంటే అది ఒక ఆసక్తికరమైన విషయం అనే చెప్పొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ ని మనం తీసుకున్నప్పుడు దాన్ని ఎంతవరకు మనము సినిమాలో ప్రొజెక్ట్ చేస్తాము అనేది అదే అంతే ఇంపార్టెంట్. సో దాన్ని మీరు ఆ ఫేక్ బాబాలు అని చెప్పేసి మీరు అనుకున్నంత మంచిగా చూపించారా? అది ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఎలాగుందో ఫేక్ బాబాలది మనం జనరల్ చూస్తూనే ఉన్నాం, న్యూస్లలో చాలా వస్తూనే ఉన్నాం. అది ఎలా ఉందో అంతకంటే ఇంకా బాగుంది. బాగుంది, మీరు చూసిన వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ అవుతారు. ఆ ఫేక్ బాబాల నుంచి ఎలా ఉంటాయి అనేది కూడా చూస్తారు. అంటే ఒక చిన్న తాయెత్తు గట్టి గానీ, ఒక నిమ్మకాయ ఇచ్చి గానీ, ఏదో అవి చేసేటివి అన్నీ ఉంటాయి. అవన్నీ ఎలిమెంట్స్ అనేది దీంట్లో తీసుకొచ్చారంటారు. ఈ సినిమాలో మొత్తం ఫుల్ మీల్స్ పెట్టారని అంటారు వీరి గురించి, ఫేక్ బాబాల గురించి. అవును. పాపే ప్రాణం మూవీ హర్రర్ కామెడీ అన్నారు. సో ఈ హర్రర్ వాతావరణాన్ని ఎలా తీసుకొచ్చారు? ఇప్పుడు షూటింగ్ చేసేటప్పుడు గానీ ఎలా తీసుకొచ్చారు? కొన్ని వచ్చేసేమో మేమే సెట్ చేసుకున్నాము, కొన్ని సీన్స్ లోకి వచ్చేసి గ్రీన్ స్క్రీన్ మీద చేసుకున్నాం అన్నమాట. ఎఫెక్ట్స్ ఏమైనా యూజ్ చేసిరా లేదంటే స్క్రీన్ ప్లే ఎలా? అంటే గ్రీన్ స్క్రీన్ లో మాకు ఒక మైండ్ లో ఒక ప్లాన్ ఉంటది కదండి, ఇది ఇలా చేస్తే మేము బ్యాక్గ్రౌండ్ లో ఇలా చేసుకోవచ్చు అనే ప్లాన్ ఉంటది కదా. సో ఆ విధంగా గ్రీన్ స్క్రీన్ లో చేసినాము. పాపే ప్రాణం షూటింగ్ అనుకున్నప్పటి నుంచి గానీ, అంటే సినిమా తీద్దాం అనుకున్నప్పటి నుంచి గానీ, షూటింగ్ కంప్లీట్ అయ్యేప్పటి వరకు అప్పటి వరకు ఏమైనా ఆసక్తికరమైన సిచ్యువేషన్స్ ఏమైనా మీరు ఫేస్ చేసిరా? అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయండి. కొన్ని సీన్స్ అప్పుడు రియల్ గానే జరిగినాయి అని చెప్పేసి కూడా అనుకున్నారు. సీన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అనమాట. సో ఆ సీన్స్ చేస్తున్నప్పుడు చాలా రియలిటీగా ఉన్నాయి. ఇప్పటి వరకు డైరెక్టర్ గారు మాట్లాడింది అదే చూసాం. ఇప్పుడు క్యాస్ట్ ని అడిగి తెలుసుకుందాం. వారు ఓకే సార్, మీ క్యారెక్టర్ ఈ పాపే ప్రాణం సినిమాలో ఎలా ఉండబోతుంది? मेरा कैरेक्टर है फादर कैरेक्टर है. इसमें मैं फादर का ये निभाता हूँ. मूवी में बहुत अच्छा एंजॉय भी किया हूँ. मेरे को बहुत अच्छा लगा है मूवी. హిందీలో చెప్పించాడు. బాలీవుడ్ యాక్టర్ అండి? బాలీవుడ్ ఏం కాదండి, ఇక్కడనే తెలుగులోనే ఉంటాడు. ఇక్కడ నాకు పరిచయం అయ్యాడు, కాకపోతే తెలుగు సరిగా రాదు. ఓకే, ఇదే విషయాన్ని ఇప్పుడు మీరు చెప్పిందని తెలుగులో చెప్పండి. तेलुगु मेरे को समझ में आता है मगर मैं बोल नहीं पाता हूँ. मगर कुछ ऐसा जरूरत पड़ता है तो मेरे को हिंदी ट्रांसलेशन. సంయుక్త గారు, మీ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? నాది అంటే పాప క్యారెక్టర్. ఈ మూవీ మొత్తం ఆ క్యారెక్టర్ మీద బేస్డ్ అయి ఉంటది. ఇందులో నా గురించి అండ్ నా ఫాదర్ గురించి, మా మధ్యలో ఉన్న బాండ్ గురించి ఉంటది. మేడం, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది పాపే ప్రాణం సినిమాలో? నా క్యారెక్టర్ అంటే మంత్రగత్తె క్యారెక్టర్ అండి. నేను చాలా వరకు చెయ్యని అనుకున్నాను, కానీ చేస్తాను. సక్సెస్ఫుల్ గానే చేసి నా క్యారెక్టర్ కి న్యాయం చేశానని అనుకుంటున్నాను. మూవీ ప్లాట్ చెప్పినప్పుడు గానీ, మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు గానీ మీరు ఎప్పుడైనా భయపడ్డారా? మరి ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చారు, ఈ క్యారెక్టర్ నేను చేయగలనా అని ఎప్పుడైనా భయపడ్డారా? అవును సార్, భయపడ్డాను. ఎందుకంటే దీని గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. నార్మల్ క్యారెక్టర్స్, మదర్ క్యారెక్టర్స్, వదిలే క్యారెక్టర్స్ చేస్తే నేను ఒక్కసారిగా వచ్చి భయంకరమైన మంత్రాల క్యారెక్టర్ చెయ్యాలంటే భయపడ్డాను. ఎలా ఉంటుందో, చెయ్యగలనో లేదో, దాన్ని ఆ సీన్ అంటే చెయ్యాలి అంటే చాలా గట్స్ కావాలి కదా. అందుకనేసి కొంచెం ఆలోచించాను. మళ్ళీ ఏదైనా అన్ని చేస్తేనే మనం ఆర్టిస్టులం కదా అని ఒకసారి ఆలోచించుకొని సరే చిన్న చేస్తాను అనేసి అతనితో మాట్లాడి ఒప్పుకున్నాను. మంత్రాలకే భయపడతారు అంటే మంత్రగత్తె అంటే ఇంకా భయపడాల్సిందే మిమ్మల్ని చూసి ఆ మూవీలో? నిజంగా అట్లానే ఉంది. క్యారెక్టర్ అయినా నేను రెడీ అయినా
దానికైనా అట్లానే ఉంది. ఈ మూవీలో మంచి వైపు నిలబడ్డారా, చెడు వైపు నిలబడ్డారా? మంచి వైపేనండి. అంటే మందికి చేతబడులు చేసేదాన్ని కాదు, చేతబడులు చేసే వాళ్ళకి రికవరీ తగ్గించేదాన్ని అన్నమాట. వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను తగ్గించి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పే మంత్రగత్తెను అన్నమాట. పాపకు సంబంధించి కూడా ఏదైనా ఉంటే చెప్పి వాళ్ళను ముందుకు పోయేలా చేసేదాన్ని అన్నమాట. సంయుక్త, మీరు ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా భయపడ్డారా? ఒక సీన్ ఉంది, అది midnight 12 తర్వాత షూట్ చేసింది. అప్పుడు షూట్ చేసేటప్పుడు భయపడ్డాను, షూట్ చేసినాక భయపడ్డాను, షూట్ చూసేటప్పుడు భయపడ్డాను. ఎందుకంటే అది సెల్లార్లో ఉంటుంది, ఫుల్ చీకటి ఉంటది. ఎట్లా అంటే ఇక నేను ఇంటికి పోయినాక కూడా భయపడ్డా ఆ సీన్ చూసి, గుర్తొచ్చి అట్లుండే అది. మరి సంయుక్త చూడ్డానికి చాలా సాఫ్ట్ గా అనిపిస్తున్నారు, వాయిస్ చూస్తే చాలా చిన్నపిల్లల వాయిస్ అనిపిస్తుంది. మిమ్మల్ని చూసి ఆడియన్స్ భయపడతారు అనుకుంటారా? అంటే అవుట్పుట్ అట్లా వచ్చింది, నేను అంత కష్టపడి చేసిన, అది భయంకరంగానే ఉంది. భయపడతారు కూడా ఆడియన్స్, పక్కా భయపడతారు. విత్ మేకప్ వితౌట్ మేకప్? వితౌట్ మేకప్ అయినా కానీ పర్లేదు, విత్ మేకప్ ఉండే స్టిల్ భయపడతారు వాళ్ళు. మిమ్మల్ని చూసి చిన్న భయపడ్డారా? చాలా. ఆ సీన్ మొత్తం 12 o'clock తర్వాత ఉండే అన్న, midnight 12 o'clock తర్వాత. చుట్టూ ఎవరు లేరు సెల్లార్లో, ఇంకా చుట్టూ మొత్తం ఎట్లా అంటే ఇక భయంకరంగా ఉండే మొత్తం స్పాట్ అంతా. అట్లాంటి టైంలో చేసినాం, అప్పుడు భయంతో చేసినాం, ఆబ్వియస్లీ భయం ఉంటుంది. మరి మీరు భయపడ్డ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఈ మూవీలో? वो सीन तो मैं देख के बहुत डर गया, मतलब है कि बच्ची को उसको ये सीन में देख के पूरा एकदम अपने आप को बहुत डर लगा. ఈ క్వశ్చన్ మీ నలుగురికి. మీకు ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు, ఈ మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా మర్చిపోలేని మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? నలుగురికి క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ రోజు మేము యాక్సిడెంట్ సీన్ చేసినాము రోడ్డు మీద. యాక్సిడెంట్ సీన్ చేసినప్పుడు అక్కడ ఆల్రెడీ ఇంతకు ముందు యాక్సిడెంట్లు జరిగినాయంట. అక్కడ చూసిన వాళ్ళందరూ దారిలో వెళ్తున్న వాళ్ళు ఆపుకొని, అరే యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అంబులెన్స్ కు ఫోన్ చేద్దామని అనడము, వాటర్ తెచ్చియడము. అది సీన్ కూడా చాలా రియాలిటిక్ గా వచ్చింది. ఈ మూమెంట్ అసలు మర్చిపోలేని మూమెంట్ అంటే ఇదే. అంటే మీరు అంత రియలిస్టిక్ గా తీసిరు కాబట్టి వాళ్ళు అంబులెన్స్ ఫోన్ చేయడం గానీ అలాంటివి చేశారంటారు? అవునండి. మీకేమన్నా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక బెస్ట్ మూమెంట్ ఏమైనా ఉన్నాయండి? మర్చిపోని ఇన్సిడెంట్ అంటే అక్కడ నేను ఫీల్డ్ లో ఉండగా, అది లంచ్ టైం అన్నమాట. లంచ్ చేస్తామని జొమాటోకి ఆర్డర్ పెట్టుకున్నాము. అది మొత్తం అడవి కాబట్టి మాకు ఫుడ్ అవైలబుల్ లో లేదు, కాబట్టి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని నేను ఫీల్డ్ లోనే ఉన్నాను. కెమెరాలు ఎక్కడో ఉంటాయి కదా, అతనికి ఫుడ్ తెచ్చిన అతనికి ఓన్లీ నేను మాత్రమే కనిపిస్తున్నా. అక్కడ ఏమో చేస్తూ మంత్రాలు చేస్తున్నట్టు, ఏదో అడవిలో క్షుద్ర పూజలు చేస్తారు కదా, అతను అదే అనుకున్నట్టున్నాడు. ఫుడ్ తీసుకొచ్చి బయట కూడా దిగలేదు, అట్లా పాడేసి లగేస్తాడు ఇక వెనక్కి చూడకుండా. అయ్యో ఇది కరెక్ట్ కాదు కదా, ఏమైంది చిన్న నేను వస్తున్నా, నేను ఇట్లా వాడేసిపోయింది. అప్పుడు మాకు అర్థమైంది, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నా కదా, వీళ్ళేమో చేస్తున్నారు అనేసి అర్థమైంది. మళ్ళీ ఆయనకు ఫోన్ చేస్తే, మీరేదో మంత్రాలు చేస్తున్నారు కదా అక్కడ, మీరేదో క్షుద్ర పూజలు చేస్తున్నారు అని అన్నాడు. లేదు బాబా అట్లాంటిది ఏం లేదు, నువ్వు రా అని అంటే ఇంకో అతన్ని తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆయనకు కన్ఫర్మ్ అయింది మేము షూట్ చేస్తున్నాము అని. మళ్ళీ మేమే పిలిచి ఆయనకు డబ్బులు ఇచ్చి పంపించాము. ఇదైతే మర్చిపోని మెమరబుల్ అది ఆ సినిమాలో. అక్కడ అంటే మీకు క్షుద్ర పూజలు గెటప్ చూసి నిజంగానే క్షుద్ర పూజలు చేస్తున్నారు, మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టారు అంటే ఆయన ఏదో ట్రాప్ చేసి ఫుడ్ తీసుకొని వస్తే ఆయన ఏదో చేస్తారనుకో ఆయన భయపడి వెళ్ళిపోయింది. ఆయన మొత్తం అడవి కదా, మొత్తం జంగల్లో కెమెరాస్ బ్యాక్ టైప్ ఉన్నాయి. నేనేమో ముందు కూర్చొని ఒక్కదాన్నే కనిపించేసరికి ఇక వాడు నిజంగానే జరుచుకున్నాడు, పెద్ద జుట్టు పెద్ద బొట్టు ఒక్కదాన్ని. అడవిలో మంత్రగత్తె లాగుంటే అంటే మీరు అంత రియలిస్టిక్ గా ఉన్నారన్నమాట, అంత రియాలిటీగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చూసి ఆయన భయపడి వాళ్ళే భయపడ్డారంటే సినిమాలో ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నేనైతే అనుకుంటున్నాను నా క్యారెక్టర్ కు నేను పూర్తి న్యాయం చేసిన అని. ఇంకా ప్రజలు అంటే వాళ్ళ చేతుల్లో చూసే వాళ్ళని కూడా ఉంటది కదా, వాళ్ళు ఎంతవరకు మమ్మల్ని ప్రజల్లోకి తెస్తారో చూడాలి అనుకుంటున్నాము. చాలా మెమరబుల్స్ అయితే ఉన్నాయి. అందరం కలిసి కష్టపడి చేసిన మూవీ ఇది. దానికి అందుకే ఇంత ప్రయత్నం చేస్తున్నాం ప్రజల్లోకి తీసుకురావడానికి. అంతేకాకుండా ఇది మెసేజ్ ఓరియంటల్, కామెడీ అన్నీ ఉన్నాయి. సెంటిమెంటల్, ఒక తండ్రికి కూతురికి ఉన్న సెంటిమెంటల్ ప్రతిదీ ఉంది. మేము ఏ సీన్ కూడా మర్చిపోలేము, ప్రతిదీ కూడా మెమరబుల్ గానే చూస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మా హీరో గారికి తెలుగు రాకపోయినా చాలా కష్టపడి ఆయన్ని ముందు దాకా తీసుకుపోయినాము. డైరెక్టర్ గారు సినిమా చేస్తున్నప్పుడు మీకు, లేదంటే సినిమా అనుకున్నప్పుడు దాని ముందు గానీ, మీరు స్క్రిప్ట్ అనుకున్నప్పుడు గానీ, అలాంటి టైంలో నుంచి గానీ మీకు ఏదైనా బ్యాడ్ మూమెంట్స్ గానీ, బ్యాడ్ సిచ్యువేషన్స్ గానీ ఏమైనా ఫేస్ చేసిరా?
బ్యాడ్ సిచ్యువేషన్ అంటే ఒకటి ఉందండి. ఇళ్ళ దగ్గర మేడం చెప్పింది కదా ఒకటి మంత్రాల సీను, ఆ సీన్ తీసుకోవడానికి అని చెప్పేసి మేము వేరే ఒక లొకేషన్ ఎంచుకున్నాము. ఆ దగ్గరలో కాదు, కొంచెం దూరంలో అన్నమాట. అతను అతనికి ముందు మేడం మళ్ళీ వేరే వాళ్ళని కూడా ఒకరిని పరిచయం చేసిండే. మేమందరం కలిసి ఎక్విప్మెంట్ తీసుకొని అటు వెళ్ళిపోయినాం. అటు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు కలిసిండు, హోటల్లో ఉన్నాం, స్టే చేసినాం, అయిపోయింది. ఆ రోజు అన్న చెప్పినా మేము రిటర్న్ వచ్చేవాళ్ళం. నెక్స్ట్ డే ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంకా అది మాకు ఇన్సిడెంట్ అంటే బ్యాడ్ సిచ్యువేషన్ అంటే అదొకటి. సో రాను ట్రావెలింగ్ అది మొత్తం చాలా రిస్క్ లో తీసుకున్నాం అనమాట. అది ఓకే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ కూడా మీరే అన్నారు కాబట్టి ఈ సినిమా చేయడానికి ఎంత ఖర్చు అయింది? అంటే ఇంకా క్వాలిటీ సినిమా అవుట్పుట్ వచ్చి ఎంత వస్తుందో దాన్ని బట్టి మేము చేసుకున్నామండి. ఇంత అని చెప్పలేము, మాకు కావాల్సిన అవుట్పుట్ కోసమే మేము చూసినాం. బడ్జెట్ ఎంత అని మేము ఆలోచించలేము. అంటే బడ్జెట్ ఎంతో చెప్పరైతే ఇది చెప్పడానికి అంటే ఇంకా ఏముంది, మనకు కావాల్సింది క్వాలిటీ, అంతే కదా. ఓకే, మీరే డైరెక్టర్ కాబట్టి దీంట్లో మన క్యాస్ట్ లో కానీ ఎవరికైనా షూటింగ్ లో సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ మీరు ఇబ్బంది పడ్డారా? సీన్ ఎక్స్ప్లెయిన్ చేసే ఇబ్బంది అంటే హీరో చరణ్ దాస్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే చాలా ఇబ్బందులు నాకు వచ్చినాయి. నాకేమో హిందీ రాదు, ఏదో పానీపూరి హిందీ వస్తుంది, తోడ ప్యాస్దాల అనేది. ఇతనికి వచ్చేసేమో తెలుగు రాదు. అసలు సీన్ల కాడ తలకాయ నొప్పి వచ్చేసింది నాకు. సెట్ మొత్తం సినిమా మొత్తం అయిపోయే వరకు నాకు చిరాకు తెప్పించిందంటే చరణ్ దాస్ గారు ఒక్కరే. మొత్తానికి చిరాకు కూడా తెప్పించారనమాట. మా ఇద్దరికి ట్రాన్స్లేటర్ మేడము. ఆ మేడంకి నేను సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ మేడం ఒక్కోసారి ఎక్కడ ఉంటుందో ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను చెప్పింది ఒకటి అయితే ఆమె ఇంకొకటి చెప్తుంది, ఈయన నాకు ఇంకొకటి చెప్పించేస్తాడు. అరే నీ అమ్మ నేనెందుకు చెప్పినది అనేమో నేను పరిశాన్ అవుతాను. దీన్ని అంటారు కావచ్చు సీన్ ఇంప్రూవైజేషన్. అదే ఒకటి అనుకుంటే ఒకటి చేసి అంత అయినా కానీ ఇంత రిస్క్ తీసుకొని చేసినాం అనమాట. మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు ఒకసారి ఈ సీన్ ని మళ్ళీ ఒకసారి చూడాలి అనిపిస్తుంది, చూస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది. ఒకసారి ఈ సీన్ ఏమైనా రీకన్స్ట్రక్షన్ చేస్తారా మీరు? చేయాలంటారా? అయితే చెప్తా చూడండి. ఇప్పుడు చరణ్ దాస్ గారు ఉన్నారు కదా, అక్కడ మన డిఓపి గారు ఉన్నారు. కెమెరా అది ఫోన్ తీసుకొని రమ్మని చెప్తా. ఇతనికి ఏం చెప్తా, సార్ తూ జావ్ కెమెరా తీసుకొని రా ఇక్కడ అని చెప్తా. నాకేమో హిందీ రాదు. తూజా అంటే ఏమి ఏదో ఓవర్గా మాట్లాడుతున్నాడు అని ఇతను అనుకుంటాడు. క్యా క్యా అని కళ్ళు పెడతాడు. నాకేమో హిందీ రాదు. మేడం ఏమో ఎక్కడో కూర్చుంటది. మేడం కెరా అని పిలిచి మేడం పిలిచి పోయి ఆ కెమెరా తీసుకురామని చెప్పండి, యాక్షన్ చేయమని చెప్పండి అంటే ఈమె సహసం చెప్తుంది. కెమెరా తీసుకొని రా, ఫోన్ మాట్లాడుకుంటా ఫోన్ తీసుకొని రా అంటే సార్ పోతాడు, తీసుకొని వస్తాడు. అదేంది నేను ఒకటి చెప్పినా కదా ఇంకొకటి జరుగుతుందని నేను అనుకుంటా. అట్లా అలాంటి సిచ్యువేషన్లు జరిగినాయి చాలా. మీకు ఇద్దరి మధ్యలో మేడం ట్రాన్స్లేటర్ అన్నమాట. ట్రాన్స్లేటర్ గా యాక్టర్ కమ్ ట్రాన్స్లేటర్ అలా తయారైపోయింది మా సినిమాకి మేడం. నాకు తెలుగు రాదు, నీకు హిందీ రాదు. తెలుగులో ఒక డైలాగ్ చెప్పండి సార్ చరణ్ దాస్ గారు. कुछ भी नहीं इधर है, तुम बोलना तुमको आवाज आ रहा, जाओ तुम अपना काम करो, कुछ भी नहीं जा. చిన్న గారు, చెప్పండి. మీ సినిమాని నేను ఒక ఆడియన్ గా అడుగుతున్నా, ఆడియన్స్ మీ సినిమాని ఎందుకు చూడాలి అంటే మీ సినిమాని చూస్తే ఏమేమి ఫీల్ అవుతారు? మా సినిమాని చూస్తే వాళ్ళ ఇంట్లో జరిగే ఇన్సిడెంట్లకి ఫుల్ స్టాప్. అంటే అలాంటి ఇన్సిడెంట్లు జరగవు. ఇంకొకటి ఇందులో నవరసాలు ఉన్నాయన్నమాట. అంటే అన్ని కామెడీ ఉంది, ఏడుపు ఉంది, కరుణ ఉంది, అన్ని ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయన్నమాట. మంచి మెసేజ్ ఓరియంటెడ్. అది నా కళ్ళ ముందు జరిగింది, తీశాను. అది చూడడం వల్ల మీరు కూడా ఈ తప్పు తెలుసుకొని మీరు కూడా మారిపోతారు. ఇది 100%. అందుకోసమన్నా మీరు చూడాలి. చిన్న గారు, సినిమాని తీయడం ఎంత కష్టమో తీసిన సినిమాను థియేటర్లకు డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ థియేటర్లకు ఆడియన్స్ ని తీసుకురావడం కానీ అది పెద్ద సవాల్గా మారింది. ఓటీటీకి మారుతున్న ఆడియన్స్ ని సినిమాలు చూడడానికి కానీ థియేటర్ల వైపు ఎలా తీసుకురాగలుగుతారు? దీన్ని తీసుకురావడానికి మీరు ఎలా సక్సెస్ అయిదాం అనుకుంటున్నారు ఈ సినిమాను? థియేటర్ల వైపు పబ్లిక్ ని తీసుకురావడానికి అయితే దీనికి పెద్ద రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పినట్టు మీ ఇంట్లో జరిగే సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ ఫుల్ స్టాప్ పెట్టాలంటే కంపల్సరీ చూడాలి.